శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 14వ అధ్యాయం 14వ రోజు మనం వినవలసినటువంటి కథ చెప్పాలి అనంటే ఇందులో కథ ఉండదు. విశేషంగా కార్తీక మాసంలో చేయవలసినటువంటి ధర్మములు, వాటి వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడండి. పౌర్ణమ్యాం కార్తికే మాసి వృషోత్సర్గం కరోతి యః తస్య పాపాని నశ్యంతి జన్మాంతరకృతాని చ. విశేషంగా కార్తీక మాసంలో వృషోత్సర్గము అనేది చెబుతూ ఉన్నారండి. అంటే ఎద్దుకు అచ్చు వేయడం అనేటటువంటి కార్యక్రమం కూడా ఒక పుణ్యప్రదమైన కార్యక్రమంగా మనకు కార్తీక మహాత్మ్యంలో కనిపిస్తుంది. తద్వారా గోసంతతి పెరుగుతుంది. గోసంతతి పెరగడానికి ఎవరైతే కారకులవుతారో వాళ్ళు ఎంతో పుణ్యాన్ని పొందుతారు. మా వంశంలో ఎవడైనా ఒకడు వచ్చి కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయకపోవడా అని చెప్పేసి మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసి పురాణం చెబుతోందండి. అయితేనండి నేటి రోజుల్లో వృషోత్సర్గం ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయనిస్తున్నారు, ఎవరు చేయించుకుంటున్నారు? మొత్తం అంతా కూడా మోడర్న్ టెక్నాలజీ అని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో ఇది కూడా ఒకటి. గోవులకు కూడా ఇన్సెమినేషన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా మీరే చెప్పాలి, తప్పక తెలియజేయండి. అయితే ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో మాత్రం వృషోత్సర్గం జరుగుతూ ఉన్నది. ఎవరైతే వృషోత్సర్గం చేస్తారో వాళ్లకు వచ్చేటటువంటి పుణ్యం అనంతమైనటువంటి పుణ్యము. వాళ్ళ పితృదేవతలు సంతోషపడతారు అని చెప్పేసి గయాశ్రాద్ధం చేసినటువంటి పుణ్యం వస్తుంది. గయాశ్రాద్ధం 1,000,000 సార్లు గయాశ్రాద్ధం కృతం తేన 1,000,000 వారన్న సంశయ పుణ్యదం మానుషే లోకే దుర్లభం కార్తీక వ్రతం. ఆ విధంగా వృషోత్సర్గం చేయడం వల్ల గయాశ్రాద్ధ ఫలం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. వృషోత్సర్గం చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసుకుంటే కనుక యోధాత్రి ఫలదానంతు పౌర్ణమ్యాంచ సదక్షిణం కురుతే నృపశార్దూల సార్వభౌమో భవే ధ్రువం. కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా ఉసిరికాయలను దానం చేయడం ఎంతో ఫలప్రదంగా చెబుతూ ఉన్నారండి. పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలాలతో కలిసినటువంటి ఒక ఉసిరికాయను లేదా ఒక పావు కేజీ, కేజీ ఉసిరికాయలను ఎవరైతే దానం చేస్తారో వాళ్లకు అద్భుతమైనటువంటి అధికారం కోరుకునే వాళ్ళు అది చేయాలి. అధికార కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, దాని సంబంధమైనటువంటి పనుల్లో ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు కనుక ఉసిరికాయలు దానం చేస్తే వాళ్ళ యొక్క కోరిక తీరుతుంది. యః కుర్యాద్ దీపదానంచ పౌర్ణమ్యాం కార్తికే నఘ సర్వపాప వినిర్ముక్తః తతో యాతి పరాంగతిం. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం కూడా చేస్తారు. దీపదానం చేయాలి. చేస్తే కనుక మహావిష్ణువు యొక్క సాయుధ్యము, శివ సాయుధ్యం, ఎవరి భక్తులైతే వాళ్ళ సాయుధ్యం కలుగుతుంది. కర్మణా మనసా వాచ పాపం యస్సమ్యగాచరేత్ తస్య పాపాని నశ్యంతి పౌర్ణమ్యాన్ దీపదానతః. పౌర్ణమి నాడు చేసేటటువంటి దీపదానం వల్ల, దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు, దీనివల్ల విశేషంగా మనోవాక్కాయముల చేత చేసేటటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు. మరొక విశేషం అండి, లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాం శివతుష్టయే ఇహ సమ్యక్ ఫలం ప్రాప్య సార్వభౌమో భవే ధ్రువం. ఇందాక చెప్పుకున్నట్లే అధికారకాంక్ష ఉన్నవాళ్ళు, అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, కంపెనీల్లో పనిచేసి మంచి పొజిషన్ నాకు కావాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళంతా కూడా కార్తీక పౌర్ణమి నాడు లింగదానం చేయాలి. పాపఘ్నం పుణ్యదం ప్రాహు లింగదానం మనీషిణః లింగదానమనాదృత్య యః కుర్యాత్ కార్తీక వ్రతం. కార్తీక సోమవారం వ్రతాలు చేసేవారు తప్పక కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పోని లింగదానం చేయాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. పరాన్నం పితృశేషంచ నిషిద్ధస్య చ రక్షణం శ్రాద్ధాన్నం తిలదానంచ కార్తికే పంచవర్జయేత్.
కార్తీక మాసంలో వదిలిపెట్టాల్సినటువంటి 5 అంశాలు అందరికీ తెలిసినవే. అవి తెలుసుకునే అందరూ కూడా కార్తీక వ్రతం చేస్తారు. పరాన్నాన్ని విడిచిపెట్టాలండి, చాలా విశేషం. ఇతరుల ఇంట్లో అన్నం తినడాన్ని విడిచిపెట్టమన్నారు. అంటే మన ఇంట్లో మనమే అన్నం తినాలి, అంతేకాని అవకాశం ఉంది కదా వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు మనం వెళ్ళిపోదామని వద్దు అని. వీలైనంత కార్తీక మాసంలో పరుల అన్నాన్ని తినడము, పరుల ఆహారాన్ని తినడం. అంటే ఇంకొకరు వండింది, మన ఇంట్లో మన తల్లి, భార్య, కోడలు లేకపోతే కూతురు, ఈ విధంగా మన కుటుంబ సభ్యులు మన ఇంట్లో వండినటువంటి అన్నాన్ని తినడమే కార్తీక మాసంలో విశేషం. పరుల ఇంట అన్నం తినకండి, పరాన్నాన్ని వర్జించండి అని చెప్పారు. ఆ తర్వాత శ్రాద్ధాన్నం తినకూడదు అని బ్రాహ్మణుల గురించి. తిలదానం అంటే తిలదానం పట్టవద్దు అని, తిలదానం చేస్తే మంచిది, తీసుకుంటే మాత్రం ఆ పాపం అంతా వీళ్ళకే. తైలాభ్యంగం దివా స్వాపం తథా వైకాంస్య భోజనం హఠాన్నిద్రాంగృహే స్నానం నిషిద్ధే నిషిభోజనం. కార్తీక మాసంలో తైలాభ్యంగ స్నానం చేయవద్దని చెప్పారండి. దివాస్వాపం, పగలు పడుకోకూడదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కంచు పాత్రలో భోజనం చేయవద్దు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. వేదశాస్త్ర వినిందాంచ కార్తికే సప్తవర్జయేత్. వేదశాస్త్రాలను నిందించకూడదు. అదేమిటండి, మిగిలిన మాసాల్లో మరి నిందించవచ్చా, కార్తీక మాసంలో మాత్రమే నిందించకూడదు అంటే కనీసం కార్తీక మాసంలోనైనా నువ్వు నిందించడం మానేవయ్యా, కొంతైనా పుణ్యాన్ని పొందుతావు అని. ఉష్ణోదకేన కర్తవ్యం స్నానం యత్రైవ కార్తికే స్నానం తత్సురయా ప్రోక్తం నిశ్చితం బ్రహ్మణా పురా. వేడి నీటితో స్నానాన్ని కూడా వర్జించమన్నారు కార్తీక మాసంలో. అలాగని అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు ఎన్నో రోజులుగా నిల్వ ఉన్నటువంటి ట్యాంకు నీళ్ళ స్నానం చేసేసి జ్వరాలు అవి తెచ్చుకుని బాధపడకండి. నది అందుబాటులో లేక, బావి అందుబాటులో లేక, చెరువు అందుబాటులో లేక, కోనేరు అందుబాటులో లేక, జలపాతాలు అందుబాటులో లేక, అంటే సహజ సిద్ధంగా అందేటటువంటి నీరు అందుబాటులో లేని వాళ్ళు చేయండి ఎప్పుడో ఒకసారి. అంతేకాని అందరూ చన్నీళ్ళు అని అంటే కనుక నిల్వ ఉన్నటువంటి నీరు చేయమని శాస్త్రం ఎప్పుడూ చెప్పదు. ఖచ్చితంగా ప్రవహించే నీరు, సహజంగా ఉత్పన్నమయ్యేటటువంటి ఆ యొక్క కోనేరులు మొదలైనటువంటి వాటిలో కూడా నీటితో మనం స్నానం చేయొచ్చు. నదీ స్నానంతో కర్తవ్యం తులా సంస్థేది వాకరే కార్తికే మాసే రాజేంద్ర ఉత్తమంతం ప్రచక్షతే. నదీ స్నానం కర్తవ్యం అన్నారు. కార్తీక మాసంలో నదీ స్నానం చేయండి దయచేసి. నదీ స్నానాన్ని విడిచిపెట్టకండి. ఏ నది దొరికితే అది, ఉపనది దొరికితే ఉపనది, ఖచ్చితంగా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలి. లేని పక్షంలో తటాక కూపకుల్యానాం జలే వా స్నానమాచరేత్ వినా గంగాం వినా గోదాం వినా తద్వత్సరిద్వరాం తటాక కూపకుల్యానాం సుగంగామభివాదయేత్ సంప్రాప్య కార్తీకం మాసం స్నానం యో న సమాచరేత్ సగచ్ఛేర్నరకం ఘోరం చండాలీయోనిమాప్నుయాత్. ఏదో ఒకటి చెరువులో, బావులో, ఇందాక చెప్పినట్లుగా దిగుడు బావులో, ఎక్కడో చోట ఆరు బయట ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క జల సంబంధమైన జలాశయాల్లో స్నానం చేయండి అని చెబుతూ ఉన్నారు. లేకపోతే కనుక పాపాలు పోవు కాబట్టి నరకానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు. గంగాది సర్వనద్యశ్చ స్మృత్వా స్నానం సమాచరేత్ తతోభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం కృత్వా విష్ణుకథాన్ దివ్యాం విప్రైః సార్ధం గృహం వ్రజేత్. ఎక్కడ స్నానం చేసినా కూడా గంగా నదిని స్మరిస్తే గంగా స్నానం చేసినటువంటి ఫలితమే వస్తుంది. దినాంతే సర్వకర్మాణి సమాప్య విధినా నృప పాదౌ ప్రక్షాళ్య చాచమ్య పూజాస్థానం ప్రవేశయేత్ పూజయేదీశ్వరం తత్ర షోడశైరుపచారకైః పీఠస్థం పూజయేచ్చంభుం కల్పోక్త విధినా నఘః. మీరు పూజించేటటువంటి దేవుడు శివుడైతే శివుడు, విష్ణువైతే విష్ణువు. రోజు కార్తీక మాసంలో మీ ఇష్టదైవానికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పంచామృత విధానేన ఫలతోయైః కుశోదకైః స్నాపయేత్ పుణ్యసూక్తైశ్చ భక్త్యా గౌరీపతిం ప్రభుం తతశ్చావాహయేద్దేవం శంకరం పరమేశ్వరం వృషధ్వజాయ స్నానంచ పాద్యం గౌరీ ప్రియాయ చ. ఆ విధంగా పరమశివుణ్ణి అయితే కనుక పంచామృతాలతో అభిషేకించాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. పూర్తిగా ఇక్కడ చక్కగా నామాలతో సహా ఈ నామంతో ఈ ఉపచారం చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతూ పూజాంతే చార్పయేదర్ఘ్యం మాస నక్తవ్రతే నృప. పూజ పూర్తయిన తరువాత స్వామికి అర్ఘ్యం ఇవ్వాలి. పార్వతీ కాంతదేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదము మాపతే అని చెప్పేసి అర్ఘ్యం ఇచ్చుకోవాలి పరమశివుడికి. అర్చయేచ్ఛంకరం భక్త్యా యస్స ధన్యో న సంశయః. ఎవరైతే కనుక కార్తీక మాసంలో పరమశివుణ్ణి అర్చిస్తారో సద్య
పాప వినిర్ముక్తులవుతారు. అప్పటికప్పుడే పాపాల నుండి వాళ్ళు వినిర్ముక్తులవుతారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. తథా విత్తానుసారేణ దీపమాలార్పణం నృప దత్వా దానంతో విప్రేభ్య విత్తశాఠ్యన్న కారయేత్. కార్తీక మాసంలో శక్తి అనుసారం దీపాలు పెట్టాలి. దీపమాల, ఒక దీపము 2 దీపాలు కాకుండా ఒక 10-15 దీపాలు వరుసగా పెట్టామనుకోండి, దీపమాల అంటారు. ఆ విధంగా దీపమాల అర్పణం అనేది కార్తీక మాసంలో శక్తి అనుసారం చేయాలి. అప్పు చేసి చేయనక్కర్లేదు. కానీ శక్తి ఉన్నా కూడా కాలక్షేపం చేయకూడదు. విత్తశాఠ్యం అంటే పిసినారితనం. పిసినారితనం చూపించే మాత్రం ఈ యొక్క దీపమాలార్పణ అనేది విడిచిపెట్టకూడదు. కార్తీక పౌర్ణమి నాడు తప్పక చేయండి అని. అదేవిధంగా ఏవం విప్రవరై సార్ధం నక్తం యః కార్తీక వ్రతీ కురుతే నృపశార్దూల తస్య పుణ్యఫలం శృణు. ఎవరైతే కార్తీక మాసంలో నక్తవ్రతాలు ఆచరిస్తూ వేద విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత రాత్రిపూట భోజనం చేస్తూ ఉంటారో అగ్నిష్టోమ సహస్రాణి వాజపేయ శతాని చ అశ్వమేధ సహస్రాణం ఫలం ప్రాప్నోత్య సంశయ. 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా వాజపేయ యాగాలు 100 చేసినటువంటి ఫలం వస్తుంది. అగ్నిష్టోమ యాగాలు 1000 చేసినటువంటి ఫలం వస్తుంది అని చెబుతూ మాసనక్తంచ యః కుర్యాత్ ఇత్యేవం విధినానఘ పాపమూలోద్ఘాటనంచ తమాహుర్నారదాదయః మాసనక్తం మహత్పుణ్యం సర్వపాప విభేదనం. చాలామంది మాసనక్తం చేస్తారండి. మొత్తం కార్తీక మాసం అంతా కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు. వాళ్ళకు వచ్చే ఫలం గురించి మనం అసలు చెప్పలేము. అనంతమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఆ శక్తి ఉన్నవాళ్లే చేయాలి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సర్వపుణ్యప్రదం నృణాం కార్తికేనాత్ర సంశయః యః కార్తికే చతుర్దశ్యాం పితॄనుద్దిశ్య భక్తితః బ్రాహ్మణం భోజయేదేకం ప్రీణంతి పితరోఖిలాః. కార్తీక చతుర్దశి నాడు అంటే ఈరోజు ఎవరైతే కనుక ఒక్క వేద విప్రుడికైనా సరే పితృదేవతల యొక్క ప్రీతి కోసం భోజనం పెట్టుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలాన్ని పొందుతారు. పితృదేవతలంతా కూడా సంతోషపడతారు. యః కార్తికేసితే పక్షే చతుర్దశ్యాన్నరేశ్వర ఔరసః పితృభక్తో యః తిలై సంతర్పయేజ్జలే ప్రీణంతి పితరస్సర్వే పితృలోకం గతా అపి. కార్తీక చతుర్దశి నాడు నల్ల నువ్వులతో తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పితృతర్పణం కనుక చేస్తే పితృదేవతలు చాలా తృప్తి పొందుతారు. కార్తీక చతుర్దశి నాడు వాళ్లకు తర్పణం ఇస్తే కనుక యః కుర్యాత్ ఫలదానంతు చతుర్దశ్యాంతు కార్తికే నతస్య సంతతేర్హాని జాయతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో అటండి ముఖ్యంగా చతుర్దశి నాడు ఈరోజు ఎవరైతే ఫలదానం చేస్తారో, పళ్ళు దానం చేసుకుంటారో, దానిమ్మ పండు కావచ్చు, కాశ్మీర ఫలం కావచ్చు, జామ పండు కావచ్చు, అరటి పండు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, కొబ్బరి బొండాలు కావచ్చు, మీ శక్తిని బట్టి మీరు ఈరోజు చేసుకునేటటువంటి ఫలదానం వల్ల మీ సంతతికి హాని కలగకుండా ఉంటుంది. రకరకాల ప్రమాదాల్లో మన పిల్లలు అపమృత్యువు పాలవకుండా ఉంటారు. సంతతి క్షేమంగా ఉంటుంది. కావున పండు దానమే కాబట్టి మనం చేసే ప్రయత్నం చేద్దాం. యః కుర్యాత్ తిలదానంతు చతుర్దశ్యాంతు కార్తికే ఉపోష్య శంకరం పూజ్య సకైలాసేశ్వరో భవేత్. కార్తీక చతుర్దశి నాడు తిలదానం కూడా చాలా విశేషం. తిలదానం చేసిన వాడు శివుడితో సమానంగా వెలుగొందుతాడు. సర్వపాప ప్రశమనం పుణ్యదం కార్తీక వ్రతం యః కుర్యాత్ సోపి పాపేభ్యః విముక్తోమృతమశ్నుతే ఇదం పవిత్రం పరమం అధ్యాయం యశృణోత్యతః. ఈ అధ్యాయం అండి మొత్తం కార్తీక మహాత్మ్యం 30 అధ్యాయాల్లో కూడా విశిష్టమైనది. కార్తీక మాసంలో ఏం చేయాలి, ఏమి చేయకూడదు అని చెప్పేటటువంటి అధ్యాయం అండి. చాలా విశేషం, తప్పక వినండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం దినత్రయే స్నాత్వా తత్ర సరస్వత్యాం కార్తికే మాసి భూపతే. మొత్తం కార్తీక మాసం వ్రతం చేయలేని వాళ్ళు కనీసం శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, లేకపోతే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు అయినా సరే పుణ్యస్నానాలు, దీపారాధనలు చేయండి అని చెప్పేసి చెబుతూ ప్రతివర్షం చరాకాసౌ ధర్మ్యం కార్తీక సంభవం తేన పుణ్యప్రభావేన విష్ణు సాయుజ్యమాప్నుయాత్. ప్రతి సంవత్సరము కూడా వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి నాడు చేయాల్సిన వ్రతం చేస్తే కనుక శివభక్తులకు శివ సాయుజ్యం, విష్ణు భక్తులకు విష్ణు సాయుజ్యం కలుగుతుంది. కావున కార్తీక పౌర్ణమిని వదులుకోకండి అని చెప్పేసి చెబుతూ తస్మాద్యః కార్తికే మాసి సితే పక్షే నరేశ్వర ద్వాదశ్యాన్యే ప్రకుర్వంతి స్నానదానాది తర్పణం. క్షీరాబ్ధ ద్వాదశి కానీ కృష్ణపక్ష ద్వాదశి కానీ
ఎవరైతే స్నాన దానాలు తర్పణాలు చేసుకుంటారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలం వస్తుంది. దీపమాలార్పణం పూజాం యః కుర్యాత్ స హరిప్రియ. ఎవరైతే దీపమాల సమర్పణ చేస్తారో వాడు హరిప్రియుడవుతాడు, మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడవుతాడు. పైగా సర్వ పాప వినిర్ముక్త పశ్చాన్ నిర్వాణం మృచ్చతి. అన్ని పాపాల నుండి కూడా బయటపడి విష్ణు సాయుధ్యాన్ని శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పేసి తెలియజేస్తూ ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాహాత్మ్యే 14వ అధ్యాయః. స్వస్తి.